అలాగే రేపు అర్లీ మార్నింగ్ కరెక్ట్గా 6 గంటలకల్లా మనం బయలుదేరితే అక్కడి నుంచి మరొక 3 పుణ్యక్షేత్రాల దర్శనం 3-4 పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుందాం. దీంట్లో మనకు కొన్ని దేవాలయాల ప్రధాన అర్చకులు మన మిత్రులే, మన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మన సమాఖ్య గురించి వారికి అందరికి కూడా బాగా తెలుసు. ఎంత నిస్వార్థపూరితంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నది వారందరికీ కూడా తెలుసు. కాబట్టి వారందరూ కూడా ముందుగానే మీరు రండి సార్, మేము హెల్ప్ చేస్తామన్నారు. కాబట్టి ఒక శ్రీశైలంలో తప్ప మిగిలిన అన్ని పుణ్యక్షేత్రాల్లో మనకు దాదాపుగా దర్శనం సులభతరంగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కరివేన అన్నదాన సత్రం వారు కూడా మనకు మంచి మిత్రులు. మనకు రాయితీలతోటి ఒప్పందం తీసుకున్నటువంటి సంస్థల్లో కూడా కరివేన అన్నదాన అకామిడేషన్లో మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఆ విధంగా మనము ఆ అకామిడేషన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మన ప్రయత్నము మనము అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. నాదొక ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి సభ్యులలో దాదాపుగా నన్ను గుర్తుపట్టే వాళ్ళు లేదా నేను గుర్తుపట్టే వాళ్ళు 90% కొత్త వాళ్ళే ఉన్నారు. 10% మా పావని శర్మ గారి లాంటి వాళ్ళు అస్తమానం మమ్మల్ని తిట్టేవాళ్ళు. బ్రాహ్మణుడి యొక్క సంక్షేమం, బ్రాహ్మణుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్ళడమే బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క పని. బ్రాహ్మణుడికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పిన ముఖం మీద చెయ్యవేసేదే బ్రాహ్మణ సంక్షేమ వేదిక. కాబట్టి మీకు ఫండ్స్ ఎక్కడ వస్తాయండి అని చెప్పాలండి. మాకోసం వచ్చేస్తుంది ఆవిడ, అరే మీరు ఒక కార్యక్రమం చేస్తున్నారు మనం వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పని ఆవిడ వచ్చేస్తుంది. ఫండ్స్ గురించి మాకు దిగులు లేదండి. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు చేసిందో వీడియో ద్వారా తెలపడం జరిగింది. అలాగే మా శ్రీనివాస్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా వైద్యము ఉన్నాయి. నేను మీ యొక్క సహకారం వల్ల, మీ యొక్క సంగతి వల్ల బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచి నేను ఉన్నాను. అప్పుడున్న వాళ్ళందరూ నాకు పరిచయమే, నన్ను వాళ్ళు పరిచయం కూడా ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే మనం పాటించాలి. మనం అందరం బ్రాహ్మణులం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం గలవాళ్ళు బ్రాహ్మణులు అనేది లోకోక్తి. అది మనం తూచా పాటించాలి. దానికి కట్టుబొట్టు వ్యవహారాలన్నీ ఉన్నాయి. దాన్ని మీరు పాటిస్తే మనకి ఇప్పుడు జరిగేటువంటి కుట్రలు, అవంతరాలు, అనర్థాలు ఇటువంటి రాకుండా ఉంటాయి. అదంతా నేను మీకు చెప్పవలసిన పని లేదు. అది వాటిని పాటించి మనం సనాతన ధర్మాన్ని పాటించి మనం ఎడ్యుకేషన్ అనేది ఊరికినే చదువుతున్నానరా అని ఏదో మనం చదువుకోవడం, తర్వాత పరీక్షల కోసం రాయటం, ఏదో తీర్చి బయట వదిలేసినట్టు కాకుండా మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నేను చదువుకున్నప్పుడు నేను చేసేది, నాకు వడ్రంగి పని తెలుసు, మోసపోయటం తెలుసు, ఇటువంటివి పనులు మాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలా అభివృద్ధి చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదో మన జాబ్ ఓరియంటెడ్ ఏదో పరీక్షలకి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అదే కాకుండా ప్రపంచ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఏ భాష అయినా కానీ మనం మాట్లాడవచ్చు. ఆ భాష మనం అందరికీ, మనకి మాతృభాష సాంస్క్రిట్ కనుక వచ్చితే అన్ని భాషలు ఆల్మోస్ట్ మనకి వచ్చినట్టే. అందువల్ల మనం ఒకటే రంగంలో ఉండకుండా ఇటు ఎడ్యుకేషన్, ఇటు ఇండస్ట్రీస్, తర్వాత చదువుకోవటం, మూల వ్యవహారాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇటువంటి కుటుంబంలో చేసేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అవన్నీ తయారు చేసుకోవచ్చు. మనం ఏదో సీరియల్ అవి ఇవి అని అమ్మలక్కల కబుర్లు అవి ఇవి అంటారు. అలా అని అంటే మగవాళ్ళు కూడా చేస్తున్న చేతుల్లో ఉండదు, ఆగదు. మన యొక్క
పనిని శ్రమని అన్ని సవ్యంగా చేసుకుని మనం వెళ్ళాలి. ఇప్పుడు మన భారతదేశం అంటే ఏదో ఒక లైనే కాకుండా మనం ఇతర దేశాలకి చెప్పేటువంటి బుద్ధి జ్ఞానం అంటే ఇది వరకు ఇప్పుడు లేదని కాదు. మన భారతదేశం అంటే దానికి ఎల్లలు మన అతీతం. అది అన్ని దేశాలు అన్ని ఖండాలు మన భారత వంశంలో పరిపాలించినదే భారతీయులే. అందువల్ల భారతదేశం ఏదో మనకి అవుతుందనేది కాదు. మన యొక్క ఐక్యమత్యమే మహాభాగ్యం. మనం ఏదైనా మనం చేసినది మనం ఏంటంటే మన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీ అందరికీ నా నమస్కారాలు. నా పేరు సొంటి లలితా దాక్షాయణి, ప్రొఫెసర్. నేను డిగ్రీ కాలేజీలో. మాది భారద్వాస గోత్రం. బాల శ్రీనివాస్ గారితో 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. అందులో ముఖ్యంగా ఆయన కుంకుమార్చన కార్యక్రమం పెట్టారు. దాంట్లో కూడా లలిత పారాయణ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక పుణ్యక్షేత్రాల నుంచి బ్రాహ్మణులు తీసుకొచ్చి సన్మానం చేశారు. అది అద్భుతమైనటువంటి సన్నివేశం. నభూతో నభవిష్యతి అలాంటి కార్యక్రమం చేయటం, అందరు రావటము, ఆ కార్యక్రమంలో ఆయన అందరినీ కూడా వేద పండితులు ఆహ్వానించడము, పురోహితులు ఆహ్వానించడము, వాళ్ళకి సన్మానం చేయడం అనేది అద్భుతమైనటువంటి అంశము. అది మేము చాలా హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేసినటువంటి బాల శ్రీనివాసరావు గారికే గొప్పతనానికే తార్కాణం. ఆ ప్రోగ్రాం ఎక్కడెక్కడ లేని వాళ్ళకి కూడా ఈ అద్భుతమైన ప్రోగ్రాం చాలా ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన ఎంతో మంది పేద విద్యార్థులకి ఫీజులు ఇవ్వడం కానీ చూశాను. తర్వాత వైద్యం చేయించడం చూశాను. ఎన్నో కార్యక్రమాలు చూశాను. ఈ విధంగా ఇలాంటి భగవత్ స్వరూపులే అంటే రాముడే కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు, రాముల వారే ఈ యొక్క కలియుగంలో ఇలా వచ్చారు, త్రేతాయుగంలో వచ్చారు, ద్వాపర యుగంలో వచ్చారని చెప్తూ ఉంటారు. నాకైతే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు భగవత్ స్వరూపులే ఇలా వచ్చారేమో అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడే వాళ్ళని నడిపిస్తున్నాడేమో, ఆ భగవంతుడే వాళ్ళని ఈ రూపంలో వాళ్ళలో ప్రవేశించి ఈ ఉన్నత కార్యక్రమాలు చేయిస్తున్నాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ అంటే మనం ఎవరు కూడా బ్రాహ్మణులు తిట్టకూడదు, శపించకూడదు అని అంటూ ఉంటారు. ఎందువలన వాళ్ళలో భగవంతుడు ఉంటాడు కాబట్టి. ముందు మన బ్రాహ్మణుని మనం గౌరవించుకోవాలి. పక్క కులం వాళ్ళు గౌరవించలేదు, వాళ్ళు గౌరవించలేదు, మనమేం గౌరవించాం. ముందు బ్రాహ్మణుడు కనపడిన వెంటనే చేతి జోడించి నమస్కారం చేయాలి. అదే కదా, ఎదుటి మనిషిలోనే భగవంతుడు కనిపిస్తాడట. ఎక్కడో లేడు భగవంతుడు అనేవాడు, ఎదుటి మనిషిలోనే ఉంటాడు. అందువల్ల ఏమిటి, మనం ముందు కనిపించిన వెంటనే భగవత్ స్వరూపులైనటువంటి బ్రాహ్మణులకి స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు నమస్కారం చేయాలి. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. అది అదే మాత, లలితా మాత గాని, దుర్గా మాత గాని, వీళ్ళంతా కూడా అమ్మవారి స్వరూపులే. వీళ్ళంతా కూడా స్త్రీలంతా, మహిళలంతా కూడా. అందువల్ల ఈ మహిళల్ని గౌరవించాలంటే ముందు మనతోనే ప్రారంభించాలి. మనకెవరో నమస్కారం చేయడం కాదు, మనమే ఎదుటి భగవంతుడిలో చూడండి, మనమే ముందు నమస్కారం చేసి ప్రారంభిస్తే గనక అది భగవత్ స్వరూపుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ముందు MA పొలిటికల్ సైన్స్ చేశాను. సివిక్స్ లెక్చరర్గా ప్రారంభించాను నా వృత్తిని. ఆ తర్వాత MA, MPhil, PhD, డాక్టరేట్ ఇన్ తెలుగు, MA సాంస్క్రిట్ చేశాను, MPhil చేశాను, PhD చేశాను. డాక్టర్ లలితా దాక్షాయణి అంటాను. నేను భక్తి టీవీలో కూడా మీ అందరికీ కనిపిస్తూ ఉంటాను. తర్వాత ఆవిడ అనంతలక్ష్మి గారు వాళ్ళు మేమంతా కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. దైవానుగ్రహము, దైవారాధన ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళా ఒకటే చెప్తా, ముందు బ్రాహ్మణుల్లో ఐక్యత ఉండాలి. ముందు ఎంతైనా ఇంట్లో కొట్టుకోండి, బయటకు వచ్చేసరికి మాత్రం ఒక బ్రాహ్మణుడికి వేరే వాడు ఏదైనా తిట్టినా చేసినా వాళ్ళ మీద మనందరం వెళ్ళిపెట్టుకోవాలి. అదే నేను చెప్పేది. బ్రాహ్మణుల్లో ఐక్యత అనేది ఉంటే కనుక మన మీదకి ఎవ్వరూ కూడా రాదు. ఇతర కులం వాళ్ళు మనం విమర్శించడం అయితే జరగదు. ఒకడే చెప్పాలి, నువ్వు బ్రాహ్మణుని గౌరవించకపోతే కనుక నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వచ్చినా, ఎన్ని డొనేషన్లు చేసినా వేస్ట్. ముందు బ్రాహ్మణి గౌరవించవయ్యా అని పక్క కులం వాడికి మనం నేర్పగలిగితే అదే మళ్ళీ ఉన్నటువంటి ఐకమత్యం. అందువల్ల బ్రాహ్మణుడు అనేటువంటి వాడు భగవత్ స్వరూపుడు కాబట్టి బ్రాహ్మణులు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు వాళ్ళ వంశాభివృద్ధి అవుతుందని చెప్పేసి బోధన వాళ్ళలో మన మైండ్ లో చెప్తూ ఉండాలి. దానికి ముందు కారణం ఏంటి, మళ్ళీ ఐకమత్యం ఉంటేనే కదా అది సాధ్యపడేది. ఎదుటివాడికి చెప్పాలి అంటే ముందు మనం ఐకమత్యంగా ఉండాలి. అనేక లలిత పారాయణలు చేస్తున్నాం, కోటి పారాయణలు చేస్తున్నాం, కుంకుమార్చన చేస్తున్నాం, తర్వాత నదీ స్నానాలు చేస్తున్నాం, పుష్కరాలు చేస్తున్నాం, ఎన్నిటిగా వెళ్తున్నాం. ఎన్నిటికి వెళ్ళినా కూడా మన్ని చూసి వాళ్ళు నేర్చుకునేట్టు ఉండాలి కానీ మన్ని వాళ్ళు అధిగమించేటట్టు ఉండకూడదు. అందువల్ల బ్రాహ్మణ గొప్పతనాన్ని చాటేటువంటి ఇలాంటి కార్యక్రమాలు శ్రీనివాస్ గారు చేస్తున్నారు.
దానికి మనం కూడా సపోర్ట్ ఇస్తూ ఆయనతో పాటు అడుగు వేస్తూ ఐకమత్యంతో కలయికతో ఈ కార్యక్రమాన్ని కనుక మనం నిర్వర్తించగలిగితే కనుక మనం ఇంకా కలియుగంలో కూడా సత్యం ఉంది, ధర్మం ఉంది. ధర్మం 4 పాదాలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇలాంటి సత్కార్యాలు చేస్తూ మనలో యూనిటీ పెరుగుతూ మన సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా మనం సహాయం చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఎంతో మంది కోవిడ్ టైంలో నేను బ్రాహ్మణుల పిల్లకే ప్రత్యేకంగా ఫీజులు కట్టాను, వాళ్ళు చదివించాను. తర్వాత వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సరుకులు కానీ ప్రొవిజన్స్ కానీ నేను నా ఫ్రెండ్స్ ద్వారా కానీ అమెరికాలో ఉన్నటువంటి నా స్నేహితుల ద్వారా కానీ ఎంతో మందికి ప్రత్యేకంగా ముందు బ్రాహ్మణులకు చేశాను. బ్రాహ్మణ పిల్లలకి, బ్రాహ్మణ పేదవాళ్ళకి చేయడం జరిగింది. పేదవాళ్ళు అనే మాట అనకూడదు. మనమేమి ముందే మనకేమి డబ్బు కోసం ఆశించేం లేదు. మనం భగవత్ స్వరూపులం కాబట్టి మన దగ్గర ఏమి ధనం ఉండదు. కానీ ధనం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ప్రాప్తించిందంటే కారణం అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఉంది. అందువల్ల మనలో కూడా ధనవంతులు ఉన్నారు. అందువల్ల మన ధనాన్ని మన బ్రాహ్మణకి పంచి పెట్టాలి, ఆ తర్వాత వేరే వాళ్ళకి చేయాలి అనేది నా యొక్క సంకల్పం. ఇలా ఎన్నో కార్యక్రమాలు నేను పాల్గొన్నాను. నాతో పాటు మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వచ్చి మీరు నేను భాగస్వామినందుకు సంతోషిస్తున్నాను. విద్యానామ నరస్య రూపమధికం విద్యా ప్రచ్ఛన్న గుప్తం విద్యా భోగకరి విద్యా యశస్సుపకరి విద్యా గురువునాం గురుజనే బంధుజనే విదేశాగమనే విద్యా పరాదేవత. చదువు ఉంటేనే సంస్కారం వస్తుంది, చదువు ఉంటేనే మన గౌరవిస్తారు, చదువు వల్లే మన గౌరవిస్తారు. ఆ రోజుల్లో రాజులు గాని మహానుభావులు గాని పండితుల ముందు ఏంటి వాళ్ళ సంపద అంతా కూడా గట్టి పోచుతో సమానం. ఎందువల్ల మన యొక్క విద్య వలన. అందువల్ల మనందరం చదువుకోవాలి, చదువుని గౌరవించాలి, చదువుకున్న వాళ్ళని. అదే విధంగా చదువుని ప్రోత్సహించాలి, మన వాళ్ళే ముందుండాలి చదువులో అనేది నాకు అది వేదం కావచ్చు, లేకపోతే ఎటువంటి ప్రొఫెషనల్స్ అయినా కూడా ముందు మన బ్రాహ్మణ్ని గౌరవించి మన బ్రాహ్మణులందరూ కూడా నమస్కరించే స్థితిలో మన ప్రవర్తన కానీ, కట్టుబొట్టు కానీ, వస్త్రధారణ కానీ ఏదైనా కూడా మన గౌరవించక విధంగా ఉండాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి బాల శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు. సర్వోజన సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు. ఎందరో మహానుభావులందరికీ నమస్కారాలు.